విక్రమసింహపురి యూనివర్సిటీ అసోసియేషన్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఆన్ కాంట్రాక్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక నిరసన దీక్ష 3వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు యూనివర్సిటీ విద్యార్థుల నుండి విశేష మద్దతు లభించింది. వర్సిటీలోని వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు స్వచ్ఛందంగా దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. ఎన్నో ఏళ్లుగా తమకు న్యాయమైన విద్యను అందిస్తున్న, తమ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోరాటానికి విద్యార్థులు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అధ్యాపకులతో పాటు కాసేపు దీక్షా శిబిరంలో కూర్చుని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ యూనివర్సిటీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల న్యాయమైన డిమాండ్లైన మినిమం టైమ్ స్కేల్ అమలు, రెగ్యులరైజేషన్, సర్వీస్ పరిగణన వంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వం మరియు వర్సిటీ అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరారు. గురువుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. నమస్కారం అండి, నా పేరు నాగసూర్య. నేను విక్రమసింహపురి యూనివర్సిటీలో స్టూడెంట్ని. గత 3 రోజుల నుంచి మాకు చదువు చెప్పే టీచర్లు ఇక్కడ నిరసన తెలియజేస్తున్నారు. వాళ్ళ బాధ ఏంటో తెలుసుకుందామని మేము ఈరోజు వచ్చాము. వాళ్ళు కొన్ని డిమాండ్స్ అడుగుతున్నారండి. మినిమం టైం స్కేల్ ఇవ్వాలని, అట్లాగే గవర్నమెంట్ ఇచ్చిన పర్మనెంట్ నోటిఫికేషన్ ని క్యాన్సిల్ చేయాలని, వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని అడుగుతున్నారండి. మా టీచర్స్ ఇక్కడ ఒక 3 రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్ ఏంటంటే వాళ్ళ కాంట్రాక్ట్ ని పర్మనెంట్ చేయాలనేది. మా టీచర్స్ ఇక్కడికి వచ్చి ఇలా దీక్ష చేస్తుంటే మాకు కూడా హెల్ప్ చేయాలని వచ్చి ఇలా చెప్తున్నాం. వాళ్ళని పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నాం. నమస్తే, నా పేరు సతీష్. నేను విక్రమసింహపురి కాలేజీలో చదువుతున్నాను. గత 3 రోజుల నుంచి మా టీచర్ స్టాఫ్ అంతా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏమనగా వాళ్ళని రెగ్యులర్ చేయాలని చెప్పేసి వాళ్ళు కొన్ని డిమాండ్స్ అడుగుతున్నారు. పాపం మా ఏమో కరెక్ట్ గానే ఉన్నాయి. మీరు ప్రభుత్వం అమ్ముడి వాళ్ళకి అన్యాయం జరగకుండా చూడాలని మా స్టూడెంట్స్ యూనిటీ తరఫున మేము మద్దతు ఇస్తున్నాము. అలాగే వాళ్ళతో ఉండి మేము కూడా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాము. మేము విక్రమసింహపురి యూనివర్సిటీ స్టూడెంట్స్ మాట్లాడుతున్నాం. మా ఫ్యాకల్టీ ఒక 3 రోజుల నుంచి ఇక్కడ నిరసన తెలుపుతున్నారు. 2011 నుంచి ఇక్కడ కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తున్నారు. వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్లకి ఇట్లా అన్నిటికీ ఖచ్చితంగా పర్మనెంట్ చేయాలి. గవర్నమెంట్ దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. సో ఐఎమ్ స్టూడెంట్ ఫ్రమ్ విక్రమసింహపురి యూనివర్సిటీ. సో ఇక్కడ మేము మా టీచర్స్ కి న్యాయం చేయడానికి వచ్చాము. ఎందుకంటే వాళ్ళు చేసిన కష్టానికి ఈ రోజు అసలు వాల్యూ లేకపోయింది. ఇక్కడ మేము స్టూడెంట్స్ మా టీచర్స్ కష్టాన్ని అర్థం చేసుకుని మరి ఇక్కడ వచ్చాము. సో ఐ థింక్ సో మాకు మా టీచర్స్ కి న్యాయం చేయాలి. వాళ్ళకి దక్కాల్సిన రెస్పెక్ట్ అంతా రావాలి. ఈ కార్యక్రమంలో నెల్లూరు, కావలి యూనివర్సిటీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు మరియు వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.